అది మనం పాలు తాగబెట్టాలి. అంటే పాలు తాగబెట్టిన తర్వాత ఆయన వచ్చేవారు భుజం మీద తీసుకొని బర్పింగ్ చేసుకొని మేడం గారికి, నాతోటి సూపర్వైజర్స్కి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి, తర్వాత ఇక్కడికి వచ్చిన మా గర్భిణీ బాలింతలు తల్లులు అందరికీ నా శుభాభినందనలు. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనము 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. అయినా కానీ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 100 మంది డెలివరీస్ అయితే NHF 5 సర్వే ప్రకారము మన 37 మంది మాత్రమే రూపాయలు ఇచ్చేవాళ్ళు గంటలోపు. ఇప్పుడు ఈ అవేర్నెస్ కల్పిస్తూ ఇప్పుడు 57% వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కేవలం అంగన్వాడీ ఆనవాయితీ శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా అందరినీ లబ్ధిదారులు ముందుకు తీసుకురావాల్సిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను.
బాబుకి వెరీ గుడ్. భలే వస్తుంది. పెట్టండి ఒకసారి. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అంటే ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా బోధన్ సిడిపిఓ గారు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా అంటే అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు కూడా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ స్త్రీలకి ఏర్పాటు చేస్తున్న ఫుడ్ విషయం కావచ్చు, అవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలి, దానివల్ల గర్భస్థ శిశువుకి ఎంత ఆరోగ్యం ఉంటుంది, తల్లికి ఎంత ఆరోగ్యం ఇస్తుంది అనే విషయాల మీద చాలా చక్కగా సిడిపిఓ గారు మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. దానిని మన పెద్దలు అంటే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా అవగాహన కల్పించాలని, తల్లిపాలు అమృతం లాంటివి కాబట్టి బిడ్డకి తొలి గంటలోనే ఆ బిడ్డకి ఆ పాలు పట్టించాలని, ముర్రపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మహిళలందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా రేవంత్ అన్న గారి కానుకగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇందిరమ్మ మహిళా శక్తి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి కూడా బోధన్ పట్టణంలో ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 23, 4, 35 ఇంకా 22 వార్డుల్లో కూడా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి రేవంత్ అన్న గారు మహిళలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. మహిళల అభివృద్ధికి, అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడుతున్న ఈ మన ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి మహిళలందరూ కూడా అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్నింగ్ ఈరోజు ప్రాజెక్టు స్థాయిలో బోధన్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మున్సిపల్ చైర్మన్ మేడం గారు రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా 1 గంటలోపు ముర్రుపాలు, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు అనేది ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ, గర్భవతులకి, బాలింతలకి, వాళ్ళ వచ్చిన అత్తలకి, అమ్మలకి అందరికీ ఈ 1 గంటలోపు ముర్రుపాలు ఆవశ్యకత మరియు కేవలం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి కలిగే లాభాల గురించి, ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. మరియు అంగన్వాడీలో ఇస్తున్న అన్ని సౌకర్యాలను సమకూర్చుకొని వాళ్ళే వినియోగించుకునేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ అంగన్వాడీ సెంటర్కి వచ్చి లబ్ధిదారులందరూ వారికి ఇచ్చే ఆహార పదార్థాలను వినియోగించుకుని మంచి ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనిచ్చి మన ఆరోగ్యకరమైన మండలాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని తయారు చేస్తారని కోరుకుంటున్నాను.